డ్రగ్స్ కేసులో నిందితులు కీలక విషయాలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నోటీసులు తీసుకున్న టాలీవుడ్ హీరోలు కొత్త డ్రామా మొదలు పెట్టారా? తప్పించుకునేందుకు అసలు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్లకు సిట్ బృందం ఎలా చెక్ పెట్టబోతుందో చెప్పడానికి 9 ఎక్స్క్లూజివ్ రిపోర్టర్పై క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, మానస, ప్రస్తుతం ఎవరైతే డ్రగ్స్ కేసు సంబంధించి నోటీసులు తీసుకున్నారో ఆ నోటీసులు తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త రకం డ్రామాను మొదలుపెట్టారని తెలుస్తుంది. అలాగనే దీంట్లో ప్రత్యేకంగా మీరు అంటే కెల్విన్ కాల్ డీటెయిల్స్లు కావచ్చు, డ్రగ్ సెల్లర్స్ కాల్ డీటెయిల్స్లు కావచ్చు, మీ నెంబర్ ఉంది కారణంగా మీరు హాజరవ్వాలని చెప్పేసి ఏమైతే నోటీసులు పంపించారో ఆ నోటీసులకు ప్రతిగా వాళ్ళు పోలీసులు ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు మా మొబైల్ మా దగ్గర ఉండదు, ఒకవేళ ఆ మొబైల్ని మా మేనేజర్లు కావచ్చు, తర్వాత మిగతా ఎవరైనా మిస్యూజ్ చేసి ఉంటారు, కానీ ఆ మొబైల్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అని ఆ పోలీసులకే చెక్ పెట్టే రకంగా వాళ్ళు మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు మా మొబైల్ మేము అత్యవసరమైతే తప్పించి మొబైల్ మేము వాడే అవకాశం లేదు, ఇది మా మేనేజర్లు కావాలని వాళ్ళే కెల్విన్తో మాట్లాడి వాళ్ళు ఏమైనా డ్రగ్ తెప్పించుకునే అవకాశం ఉంది, కాబట్టి మాకు డ్రగ్స్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ చెప్పే ప్రయత్నానికి పోలీసులు కూడా దీనికి సంబంధించి టవర్ లొకేషనే కాకుండా ఇక్కడ ప్రముఖంగా వాళ్ళు ఏమైతే ఈ రకంగా అంటే మొబైల్ మాదే, నెంబర్ మాదే, కానీ అది ఎక్కువగా మేము యూజ్ చేయము, అది మా మేనేజర్లు కావచ్చు, అక్కడ లొకేషన్లో ఎవరుంటే వాళ్ళు యూజ్ చేసి, అంటే ఒక సినిమా హీరో నెంబర్ కాబట్టి వెంటనే డ్రగ్ అందుతుంది కాబట్టి ఆ రకంగా వాళ్ళు మా నెంబర్ని యూజ్ చేసుకున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. దానికి ప్రతిగా పోలీసులు కూడా ఇప్పటికే దాని టవర్ లొకేషన్ తీసుకుని కాకుండా కరెక్టే ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ నుంచి వేరే వాళ్ళు డ్రగ్ కోరినప్పటికీ, వేరే వాళ్ళు కావాలని మిస్యూజ్ చేసినప్పటికీ మరి చెక్కులు ఎవరికైతే వీళ్ళు డ్రగ్ తీసుకున్నారో ఆ డ్రగ్ తీసుకున్న వాళ్ళకి, డ్రగ్ ఇచ్చిన వాళ్ళకి చెక్కులు మాత్రం ఇచ్చింది హీరోలే. అంటే ఎవరైతే పేర్లున్న హీరోలు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, మరి దానికి సమాధానం ఏంటని చెప్పాను అనే విషయం మీద కూడా ఇప్పటికే ఒక ప్రశ్నావళి కూడా రెడీ చేశారు. అలాగనే ఇప్పుడు కొత్తగా కెల్విన్కి సంబంధించి దాదాపు మరొక 8 మంది లిస్టు కూడా కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు 8 మంది లిస్టు రెడీ అయిపోయింది. దాంట్లో ప్రముఖంగా కెల్విన్ మాత్రం చాలా స్పష్టంగా నాకు గత 4 సంవత్సరాలుగా టాలీవుడ్లోని సినిమా పెద్దలతో పరిచయాలు ఉన్నాయని చెప్పన్న విషయాన్ని కూడా ఈరోజు చాలా స్పష్టంగా పేర్కొనడం జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది సినిమా ప్రముఖులు అంటే ఇక్కడ సినిమా కాలేజీ విద్యార్థులు స్కూల్ విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళని తప్పించేందుకు టాలీవుడ్ని టార్గెట్గా చేసుకొని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు కావాలని మా పేర్లు బయటపెడుతున్నారు, సినీ పరిశ్రమను ఇబ్బంది పట్టే రకంగా, సినీ పరిశ్రమ మీద అబాండ వేసే రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి అన్న రకంగా కొంతమంది సినిమా పెద్దలు కూడా మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి. అయితే దీనికి కౌంటర్ ఇచ్చేందుకు పోలీసులు ముందస్తుగా ఎవరైతే డ్రగ్ తీసుకున్నట్టుగా తర్వాత కాల్ డీటెయిల్స్లో ఉందో వాళ్ళు ఇచ్చిన పేమెంట్ తాలూకు విషయాలను కూడా ఇప్పటికే సేకరించారు. అలాగనే మరోవైపున దీనికి సంబంధించి టవర్ లొకేషన్ తర్వాత వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా సేకరించినట్టు తెలుస్తూ ఉంది. అలాగని ఈరోజు కెల్విన్కి సంబంధించి కెల్విన్ తర్వాత మరో ఇద్దరిని కూడా ఈరోజు పోలీసు కస్టడీ తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలో కెల్విన్ ఎప్పుడైతే అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా ఆయన పూర్తి స్థాయిలో సెడిషన్లో ఉన్నాడు, అంటే అప్పటికే డ్రగ్ తీసుకుని ఉన్నట్టు కూడా విచారణలో తెలియదు. దానికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ని కూడా ఇప్పటికే ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కెల్విన్ విచారిస్తున్న నేపథ్యంలో తనకు కావాల్సిన ఫుడ్ విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టి నాకు పిజ్జా, బర్గర్ అలాగే డబుల్ చికెన్ మసాలా కావాలంటూ కూడా ఆయన అడగడం, పోలీసులు కూడా ఆ ఫుడ్ ఏం కావాలన్నాడో అది కూడా తెప్పించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలకమైన విషయాలను కెల్విన్ ఇచ్చిన నేపథ్యంలో కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఒక 8 మంది పేర్లు లిస్ట్ తయారు చేసి ఇప్పుడు ఏమైతే సినిమా పరిశ్రమకు చెందిన వారు ఆ మొబైల్ నెంబర్ నాదే, కానీ ఆ మొబైల్ నెంబర్ నేను యూజ్ చేయను, దానికి నాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, దానికి చెక్ పెట్టేందుకు ముందస్తుగానే అన్ని సాక్ష్యాధారాలు సేకరించి తదనంతరం నోటీసులు జారీ చేయాలని చెప్పని కూడా పోలీసులు ఇప్పటికే వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు ఏమైతే ప్రతి కౌంటర్గా అన్ని ప్రశ్నలు రెడీ చేసుకొని సాక్ష్యాలను సేకరించిన తర్వాతనే నోటీసులు జారీ చేయాలని కూడా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవడం తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు మొత్తంగా ఆరుగురిని విచారించిన నేపథ్యంలో ఒక ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అది కూడా ఎప్పుడైతే డ్రగ్స్ ఇష్యూ బయటకు వచ్చిందో చాలా వరకు కూడా తమ దగ్గర డ్రగ్స్ లేకుండా వాళ్ళు అలర్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళని ఎవరైతే 6 విచారించారో 6 దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి తర్వాత వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాలను కూడా ఇప్పటికే సేకరించినట్టు తెలుస్తూ ఉంది. ఏదైనప్పటికీ టాలీవుడ్లో మరొక కొంతమంది పేర్లు బయటకు వస్తాయంటే
ఎలాంటి అనుమానం లేదు. దానికి సంబంధించి వాళ్ళు ఏ రకంగా తప్పించుకోవాలని చూసినప్పటికీ కూడా, ఏ రకంగా తప్పించుకునే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ప్రతి దానికి కూడా పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలను సేకరించి సాక్ష్యాధారాలు తమ వద్ద పెట్టుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు ఈ రకంగా మరి సెకండ్ లిస్ట్ కూడా తయారు చేసి తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏమైతే ఫస్ట్ లిస్ట్లో ఈ రకంగా తాము నెంబర్ మాదే కానీ మేము ఉపయోగించట్లేదు, మా మేనేజర్లు వాడతారు, తర్వాత ఇక వేరే ఎవరైనా వాడుండొచ్చు అని చెప్పన్న ఆ విధంగా వాళ్ళు ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎవరైతే డ్రగ్స్ అమ్ముతారో ఆ డ్రగ్స్ అమ్మే వాళ్ళకి వీళ్ళు డబుల్ పేమెంట్ చేసింది కూడా వీళ్ళ ద్వారానే. కాబట్టి మరి ఆ డబుల్ పేమెంట్ చెక్ మీరు ఎలా ఇచ్చారు, మీ అకౌంట్ నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ అయిపోయిందన్న విషయం మీద కూడా పూర్తి స్థాయి సమాచారం ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఉంది. అలాగనే దీనికి సంబంధించి కెల్విన్తో పాటు మరో ఇద్దరు ఇచ్చిన సమాచారంతో ఇప్పటికే ఒక 8 మంది లిస్ట్ తయారైంది. అయితే ఈసారి గతంలో సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు నెంబర్ మాది కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఏమైతే కౌంటర్ ఇవ్వాలో దానికి సంబంధించిన పూర్తి స్థాయి సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత వాళ్ళకి నోటీసులు జారీ చేయాలని చెప్పని ఇప్పటికే ఒక 8 మంది లిస్ట్ తయారైంది. ఇలాగనే మరో రేపు కూడా విచారణ ఉంది. కాబట్టి ఆ విచారణలో దాదాపు మరొక 10 మంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ 10 మందికి సంబంధించి పూర్తి స్థాయిలో పేర్లే కాకుండా దీంట్లో గతంలో కొంతమంది బడా సినిమా హీరోలు తర్వాత నిర్మాతలు ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు కావాలని పేర్లు లేకుండా చేస్తున్నారన్న ఎలిగేషన్ మీద కూడా పూర్తి స్థాయిలో రేపు సెకండ్ లిస్టులో ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మానస. అయితే ఇందరెడ్డి ఇప్పుడే మనం చూసుకుంటే మనకు తెలుస్తున్న విషయం అంటే పోలీసులు 2వ లిస్టు కూడా విడుదల చేసినట్లు తెలుస్తుంది. ఈ 2వ లిస్టులో కూడా దాదాపు 7 మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అందులో బడా నిర్మాతల కొడుకులు పేర్లు ఉంటాయి అన్న ఇది కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మానస, దీంట్లో గతంలో చాలామంది పేర్లను బయటికి రాకుండా చేశారు. తర్వాత కొంతమంది నిర్మాతలు కూడా దీంట్లో ఉన్నారు. నిర్మాతలు రాజకీయ అధికారం తర్వాత పలుకుబడిని ఉపయోగించి సినిమా ఫీల్డ్లో ఉన్న పెద్దల సహకారంతో వాళ్ళ పేర్లు బయటకు రాకుండా చూశారన్న ఎలిగేషన్ ఏమైతుందో దానికి కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది. ఇలా పెద్దల పేర్లు బయటపెట్టేటప్పుడు పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతనే బయట పెడదామని చెప్పేసి కూడా సెకండ్ లిస్టులో వాళ్ళ పేర్లు బయటపెట్టేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు గతంలో వాళ్ళు ఏమైతే జలకిచ్చి మా నెంబర్ కాదని చెప్పి ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా దానికి తగ్గట్టుగా సాక్ష్యాలు సేకరించి వాళ్ళ పేర్లు కూడా బయటపెట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు కూడా ఇప్పుడు ఉన్న కెల్విన్ తర్వాత దాదాపు 7 మరో 7 నుంచి 8 మంది పేర్లు కూడా చెప్తున్నారు. అలాగనే మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. రేపు దాదాపు 10:30-11 గంటల సమయంలో ఈ సెకండ్ లిస్టులో పెద్ద బడా నిర్మాతల పిల్లల పేర్లు తర్వాత సినిమా హీరోలు కూడా 2 పేర్లు బయటకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కెల్విన్ దగ్గర పూర్తిస్థాయి సమాచారం ఉంది. ఇప్పటికీ కెల్విన్ దాదాపు కొంత సెడిషన్లోనే ఉన్నాడు. అలాగనే కెల్విన్ ఇచ్చిన సమాచారం ప్రకారం దాదాపు 4 సంవత్సరాలుగా టాలీవుడ్తో పరిచయాలు ఉన్నాయి. ఆ టాలీవుడ్తో ఎవరి ద్వారా పరిచయం అయింది, ఎన్ని రోజులుగా వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడు, ఎవరెవరు ఆయనకు సపోర్ట్గా ఉన్నారు, ఎవరి సపోర్ట్ తోటి ఇంత డ్రగ్స్ దందాను బహిరంగంగా ఆపేచే ధైర్యం చేశాడన్న పూర్తి స్థాయి విచారణలో చాలా వరకు విషయాలు వెల్లడించాడు. రేపు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత అనేక కీలక విషయాలు అంటే టాలీవుడ్ డెఫమేషన్లో పడి మాకు సంబంధం లేదు, కావాలని స్కూలు కాలేజీ పిల్లల వ్యవహారం బయటికి రాకుండా టాలీవుడ్ని టార్గెట్ చేశారని ఎప్పుడైతే సినీ పరిశ్రమ నుంచి కౌంటర్ బయటలు వస్తున్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు అన్నింటినీ కూడా బయటపెట్టా. దాని మీద సంబంధించి పూర్తి సాక్ష్యాలు కూడా ఇప్పటికే సేకరించారు. అలాగనే కెల్విన్ 2వ రోజు విచారణలో కూడా మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు ఒక 8 మంది పేర్ల లిస్టు బయటకు వచ్చి తెలుస్తూ ఉంది మానస. అయితే ఇందారెడ్డి మనం చూసుకుంటే నిన్నటి వరకు అకున్ సబర్వాల్ లీవ్లో ఉంటారని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ సడన్గా ఈరోజు కేసీఆర్ ఫోన్ చేయడం అకున్ సబర్వాల్కి, అలానే అకున్ సబర్వాల్ లీవ్ను విరమించుకోవడం, సో మళ్ళీ ఈ కేసు ఒక ట్రాక్లో పడుతుంది. ఇంకా ఈ ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు ఆధారంగా చేసుకుని ఇంకా థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని ఏమైనా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అకున్ సబర్వాల్ తన డ్యూటీలో మళ్ళీ లీవ్ లేకుండా డ్యూటీలో ఉన్నారు. సో అకున్ సబర్వాల్ ఇన్వెస్టిగేషన్ బట్టి ఇంకా చాలామంది ప్రముఖుల పేర్లు ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా మానస, ఏమైతే ఆయన కేసు కీలక దశలో ఉండి ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన 14 మంది నోటీసులు జారీ చేయడం, కెల్విన్ లాంటి కీలక నిందితులను పోలీస్ కస్టడీ తీసుకున్న నేపథ్యంలో నిన్న సెలవులోకి వెళ్తాన్న అబుల్ సగ్రవాల్ సంబంధించి ఆయన ఆ సెలవును క్యాన్సిల్ చేసుకోమని చెప్పని ముఖ్యమంత్రి కోరడం, తర్వాత
ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు నేను సెలవు పెట్టనని చెప్పేసి ఆయన ఈరోజు దగ్గరుండి కెలిపిన తర్వాత మరో ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి విచారణ జరిపినప్పుడు ఆ క్వశ్చనరీ విషయంలో కావచ్చు, వాళ్ళని ప్రశ్నించినప్పుడు కావచ్చు, తర్వాత ఎవరైతే ఈరోజు ఒక 3 టీములు ప్రత్యక్షంగా 6 దగ్గరికి వెళ్ళి వాళ్ళని అదుపులో తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఎలాంటి డ్రగ్స్ కూడా దొరకలేదు. ఒక 2 దగ్గర మాత్రం దొరికింది. మిగతా 6 దగ్గర కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు డ్రగ్స్కి తర్వాత ఇప్పుడు అరెస్ట్ అయిన కెన్విల్ గ్యాంగ్కి సంబంధం ఉందని చెప్పిన సమాచారం ఉంది. అలాగే వీళ్ళు స్కూల్ విద్యార్థులు ఏ విధంగా ట్రాప్ చేశారు, తర్వాత వీళ్ళకి ఎంతమంది వీళ్ళ ట్రాప్లో పడ్డారు, తర్వాత దీంట్లో కూడా వీళ్ళని విచారించిన నేపథ్యంలో చాలా దారుణమైన విషయాలు కూడా బయటకు తెలుస్తూ ఉంది. స్కూల్ విద్యార్థులకు సంబంధించి ట్రాప్ చేసిన విధానంలో అనేక విషయాలు బయటపడ్డప్పుడు దీనికి సంబంధించి అన్ని విషయాలు బయటకు రాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటివి జరగకుండా చూసేందుకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. మరోవైపున టాలీవుడ్ సంబంధించిన తర్వాత ఇవే కాకుండా రేపు లిస్టులో సినిమా పరిశ్రమకు సంబంధించి లిస్టే కాకుండా సాఫ్ట్వేర్ సంబంధించిన కొంతమంది పెద్ద కంపెనీల సీఈఓలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించిన పేర్లు కూడా ఇప్పటికే బయటకు వచ్చినాయి. ఆ లిస్టు బయటపెట్టిన తర్వాత సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్లే కాకుండా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన సీఈఓ లిస్టు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ అకున్ సబ్రవాల్ ఎప్పుడైతే లీవ్లోకి వెళ్తా అన్నాడో ఆ రోజే కేసు నీరుగారిపోయింది. గతంలో జరిగినట్లుగానే ఈ కేసు కూడా వెళ్ళిపోతుందని చెప్పని ఎప్పుడైతే ఫేస్బుక్లో తర్వాత సామాజిక వెబ్సైట్లో మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో తిరిగి మళ్ళీ అకున్ సబ్రవాల్ సెలవును క్యాన్సిల్ చేసుకుని డ్యూటీలకు రావడం, తర్వాత ఈరోజు అనేక కీలక పరిణామాలు జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ డ్రగ్స్ కేసు విషయంలో అనేక సెన్సేషనల్ విషయాలు రేపు వెలుగులోకి అవడానికి చాలా అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మానస. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.